యువత సమాజంలో జరుగుతున్న సమస్యలపైన ప్రశ్నలు లేవనెత్తడమే కాకుండా తామే ఇనిషియేటివ్ తీసుకొని ఆ ప్రశ్నలను పరిష్కరించుకుంటూ కూడా ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రజల్లో ఉండి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నారు. అలా విధంగా ఆ ఉద్దేశంతో హెచ్వైఏ హైదరాబాద్ యూత్ అసెంబ్లీ అనేది స్థాపించబడింది. ప్రతి సంవత్సరం వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ ఫండ్స్తో ప్రజలకి ఎంతో ఉపయోగపడే హెల్ప్స్ కూడా చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో హెచ్వైఏ చైర్పర్సన్ రాహుల్ ఉన్నారు. మరిన్ని వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. రాహుల్, చెప్పండి, అసలు హెచ్వైఏ ఎప్పుడు స్థాపించబడింది, దాని మెయిన్ ఉద్దేశం ఏంటి? సో హెచ్వైఏ వచ్చేసి గత 15 years బ్యాక్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ పర్టికులర్ సీజన్ వచ్చేసి 15th సీజన్ అనమాట. సో ఎవ్రీ సీజన్లో మనం 2 ఫేసెస్ చేసుకుంటాం. లైక్ బేసిక్గా అసెంబ్లీ అంటే ఏంటి అని అంటే మా మేజర్ మోటివ్ ఏంటి అని అంటే యుఎన్ఎస్డిజి గోల్స్, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన ప్రాజెక్ట్స్ చేయడం. ఓకే, ఎందుకు యుఎన్ఎస్డిజి స్పెసిఫిక్గా అంటే యుఎన్ఎస్డిజి గోల్స్ అని అంటే పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేస్తాం. మేము ఏ ప్రాజెక్ట్ చేసినా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేస్తాం. లైక్ ఇట్లా టెంపరీ బయట చాలామంది జస్ట్ ఫుడ్ డొనేషన్స్ చేస్తుంటారు. ఇట్లాంటి టెంపరీ ప్రాజెక్ట్స్ మేము చేయం. ఏం చేసినా మా ఏం ఏంటి అని అంటే ఏదైనా హెల్ప్ చేస్తే అది ప్రజలకి పర్మనెంట్గా హెల్ప్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ విలేజ్లో వాళ్ళకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేదు. గత చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి పాపం తాగునీరు లేదు. వాళ్ళకి తాగునీరు కోసం ఒక వాగుకి వెళ్ళి అక్కడి నుంచి బిందెల్లో నీరు తీసుకొని రావాలి. సో అట్లాంటి ఏరియాని మేము ఫిగర్ అవుట్ చేసి వెతికి అక్కడికి మేము వెళ్ళి పర్సన్గా వెళ్ళి సర్వే తీసుకొని అసలు ఇక్కడ ఏం చేస్తే బెటర్, వీళ్ళ జీవితాలు ఎలా బాగా అవుతాయి, వీళ్ళకి ఎలా హెల్త్ కాన్షియస్గా ఉంటుంది అని చెప్పి మొత్తం సర్వే చేసిన తర్వాత అక్కడ ఒక ఫిల్టరేషన్ ప్లాంట్ పెట్టడం కానీ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో అలా నాట్ ఓన్లీ వాటర్ రిలేటెడ్ అన్నీ ఒక 4 different టైప్స్: జెండర్ ఈక్వాలిటీ, క్లైమేట్ యాక్షన్, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఇట్లా అన్ని 8 different గోల్స్ పైన మేము ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. లైక్ మేము ఏంటి అని అంటే ఫండ్స్ రేజ్ చేస్తాం. సో బేసిక్గా మేము ఎంటైర్ మా దాంట్లో ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ అనమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ స్టూడెంట్స్ రన్నింగ్ ఆర్గనైజేషన్. అంటే స్టూడెంట్స్ అంటున్నారు, మొత్తం అంటే కాలేజ్ నుంచి తీసుకుంటారా, ఎలా సెలెక్ట్ చేస్తారా స్టూడెంట్స్ని? సో బేసిక్గా ఏంటి అని అంటే ఇది మొత్తం ఒక అసెంబ్లీ కన్నా 4 నెలల ముందు స్టార్ట్ అవుతుంది అనమాట. 4 నెలల ముందు నుంచే అందరం కలిసి ఒక ఆర్గనైజింగ్ కమిటీ అని చెప్పి ఒక టీమ్ని ఫామ్ చేసుకుంటాం. ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ ఉన్న అసెంబ్లీని వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారనమాట. సో వీళ్ళు ఆర్గనైజింగ్ కమిటీ. సో వీళ్ళ బాధ్యత ఏంటి అని అంటే ఇవాళ అసెంబ్లీ రోజున కూర్చున్న మెంబర్స్ని వీళ్ళు తెస్తారనమాట. వీళ్ళు ఏంటి అని అంటే హైదరాబాద్లో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, అలా మెడికల్ కాలేజీలు మరియు అన్ని కాలేజీలకు వెళ్ళి మన హెచ్వై గురించి చెప్పి అందరు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వాళ్ళకి ఎలా హెల్ప్ఫుల్, వాళ్ళకి ఏం యూజెస్, లైక్ సొసైటీలో మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయాలా దీంట్లో అని చెప్పి ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు వెళ్ళి చెప్తారు. అంటే సమస్యలు పరిష్కరించడానికి ఫండ్స్ రేజ్ చేసి దాంతో మేము పరిష్కరిస్తామంటున్నారు. సో ఎలా ఫండ్స్ ఎలా వస్తాయి మీకు, అండ్ ఇప్పటి వరకు ఈ ఇయర్ ఎంత ఫండ్ కలెక్ట్ అయింది? సో బేసిక్గా ఈ ఫండ్స్ అనేవి ఏంటి అని అంటే మేము ఇంటర్వ్యూ రౌండ్స్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్. లైక్ ఈ ఇయర్ వచ్చేసి మాకు అరౌండ్ 1,000 people అప్లై చేసినారు. 1000 స్టూడెంట్స్ అన్ని 30 different కాలేజెస్ నుంచి. 1000 స్టూడెంట్స్లో నుంచి మేము ఒక 100 peopleని సెలెక్ట్ చేసుకున్నాం. ఇవాళ మనతో ఒక 100 people ఉన్నారు మన అసెంబ్లీలో. ఆ 100 people ఏం చేస్తారంటే లాస్ట్ 1 week నుంచి వాళ్ళు కమ్యూనిటీ ఫండ్ రైజ్ చేస్తారు. అంటే వాళ్ళ నెట్వర్క్, వాళ్ళ దగ్గరున్న కాంటాక్ట్స్ నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరిని డొనేషన్ అడుగుతారు. ఓకే, దేనికి డొనేషన్ అడుగుతారు? ఒక మంచి పని కోసం డొనేషన్ అడుగుతారు. సో అలా డొనేషన్లు అడిగి ఈ సీజన్ ఈ ఫస్ట్ phase 1లో వచ్చేసి మేము 5,50,000 దగ్గర వరకు రేజ్ చేసాము. వీఆర్ హోపింగ్ అది ఇంకో 2-3 లక్షలు అడిషనల్గా చేద్దాము అని చెప్పి ఇంకా అనుకుంటున్నాము. అంటే ప్రతి సంవత్సరము అనేక అంశాలు తీసుకొని ఆ సమస్యలను పరిష్కరిస్తారు. సో ఈ ఇయర్ మెయిన్గా ఎలాంటి అంశాలు తీసుకున్నారు, మీరు కలెక్ట్ చేసిన ఈ 5 lakhs ఎలా యూజ్ చేయబోతున్నారు? ఓకే, సో ఈ ఇయర్ మా మేజర్ మోటివ్ ఏంటి అని అంటే బేసిక్గా ఇట్లా ట్రైబల్ హ్యామ్లెట్ విలేజెస్ కానీ లైక్ ఎక్కడ బాగా నెసెసిటీ ఉంది, లైక్ సిటీల్లో అయితే మేము చేయాలనుకోవట్లేదు, ఎక్కడ బాగా నెసెసిటీ ఉంది లైక్ రూరల్ ఏరియాస్, విలేజెస్ ఎక్కడ నెసెసిటీ, లైక్ ఇప్పుడు మనకి తెలంగాణలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడ స్కూల్స్లో ప్రాపర్ బాత్రూమ్స్ లేని స్కూల్స్ ఉన్నాయి. ఇంకా అసలు కొన్ని విలేజెస్లో అయితే స్కూల్సే ఉండవు. పిల్లలు ఒక్కొక్కరు 30-40 kilometers వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది మన తెలంగాణలోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం డిస్టిక్ ఉంది, జనగాం డిస్టిక్ ఉంది. హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నాయి.
సో అట్లాంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మేము మా ప్రయత్నంత వరకు మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. లైక్ ఎక్విప్మెంట్ కానీ, లైక్ స్కూల్లో అయితే కొంచెం బెంచెస్, వాళ్ళ ఫ్లోరింగ్ కానీ, ఒక ఇఫ్ నీడెడ్ ఒక స్కూల్ కూడా మేము కట్టించిన కేసెస్ ఉన్నాయి ముందు. అంటే మీరు 15 ఏళ్ళుగా అంటే ఏదైతే హెచ్వై హైదరాబాద్ యూత్ అసెంబ్లీ స్థాపించినప్పటి నుంచి అనేక ప్రాజెక్ట్స్ చేసి ప్రజలకు ఉపయోగపడ్డామంటున్నారు. ద బెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు 15 ఇయర్స్లో? ఓకే, సో నేను గత 4 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాను. ఈ గత 4 సంవత్సరాల్లో నాకు ది బెస్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే ది ప్రాజెక్ట్ సన్షైన్ అని చెప్పి. సో అదొక నా ఫేవరెట్ ప్రాజెక్ట్. అదొక ట్రైబల్ హ్యామ్లెట్లో చేసినాము. ఏంటి అని అంటే అదొక బేసిక్గా ట్రైబల్ హ్యామ్లెట్ అంటే అడవిలో అందరూ ఆదివాసులు. ఓకే, వాళ్ళకి అక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు, వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ ఉండదు, వాళ్ళకి ప్రోటీన్ ఉండదు, ఏముండదు, డైట్ ఉండదు, ఏముండదు. వాళ్ళు జస్ట్ అడవిలో దొరికే వాటితోనే బతుకుతారు. వాళ్ళ జీవన ఆధారమే అడవి. ఇంకా సో అట్లాంటి ప్లేస్ని మేము ఫిగర్ అవుట్ చేసాం. వాళ్ళు కొండపై నుంచి ఒక 5 కిలోమీటర్లు నడిచి బిందెలు మళ్ళీ కొండపైకి దాకా తీసుకెళ్ళాలి. అక్కడ మేము ఏం చేశానంటే వాటర్ రోలర్స్ అని చెప్పి ఒక ఎక్విప్మెంట్ అనమాట. అది ఏంటి అని అంటే ఇలా రోల్ చేసుకొని వెళ్ళచ్చు. సో అవి ఇచ్చినాం. ఇంకా అక్కడ మళ్ళీ ఉన్న ఉమెన్ అందరికీ మేము ఒక ప్రాపర్ డైట్ పౌడర్స్ అని చెప్పి ప్రోటీన్ పౌడర్స్ లాగా మ్యానుఫ్యాక్చర్ మేమే ఇక్కడ డిజైన్ చేసి డాక్టర్స్ హెల్ప్తో అది ఇచ్చాం. అది వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ హెల్త్, లైక్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి హాస్పిటల్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అని చెప్పి ఇలాంటి 2 ప్రాజెక్టులు కలిపి ఒక ప్రాజెక్ట్ చేసాం. సో ఫైనల్గా హైదరాబాద్ యూత్ అసెంబ్లీ మెయిన్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? సో బేసిక్గా మా మేజర్ ఏం ఏంటి అని అంటే టు బిల్డ్ సోషల్ కాన్షియస్ లీడర్స్, ఇంకా టు ఇంపాక్ట్ ది పీపుల్ అనమాట. సో అది మా మేజర్ ఏం. సో అది యూతే ఇనిషియేటివ్ తీసుకొని ఫండ్స్ రేస్ చేసి తెలంగాణలో అంటే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, మారుమూల గ్రామాల్లో ఏదైతే ట్రైబల్స్ ఉంటారో అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలని తెలుసుకొని వీళ్ళు ఫండ్స్ రేస్ చేసి 5 లక్షలు 4 లక్షలు ఈ విధంగా ప్రతి సంవత్సరం 15 ఏళ్ళుగా కూడా హైదరాబాద్ యూత్ అసెంబ్లీ పేరుతో ఫండ్స్ రేస్ చేసి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఎలా హెల్ప్ అయితే బాగుంటుంది అంటూ అసెంబ్లీ పెట్టుకొని చర్చించుకొని యువత వీళ్ళందరూ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నామంటూ కూడా చైర్పర్సన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.